ఈ మధ్యలో మొన్న దళితుల మీద ఈ సంబంధించిన మార్వాడి వాళ్ళు దాడి చేయడం జరిగిందన్న. అది ఇక్కడ కారు జరుపుమని చెప్పినందుకు దిగి వచ్చి అక్కడ వాళ్ళ షాప్ ఉంది, జ్యువెలరీ షాప్ వాళ్ళది ఉంటే అక్కడి నుంచి దిగి వచ్చి వాళ్ళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి దళిత వ్యక్తుల పైన దాడి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? మార్వాడి వ్యవస్థ తెలంగాణలో విపరీతంగా విరిగిపోతుంది. వాళ్ళే షాపులు, వాళ్ళే మొత్తం దందా మొత్తం వాళ్ళది అయిపోయింది తెలంగాణ. మీరు ఎలా చూస్తారండి దీన్ని? ఇప్పుడు ఇలా బతికొచ్చిన వాళ్ళు ఇక్కడ జనాలను అవమానించకుండా ఇక్కడ పొట్టగొట్టకుంటుండి వాళ్ళ పొట్ట కోసం బతుకుదెరువు కోసం వస్తే ఏం ఫరక్ పడదు అని రిసీవ్ చేసుకుని హక్కును చేసుకున్నటువంటి సంస్కారం తెలంగాణ ప్రజలలో ఉన్నది. కానీ ఇలా ఏమైపోయిందంటే బీజేపీ అక్కడ వచ్చిన కాడికెళ్ళి ఇక్కడ రాజకీయ నాయకులు ఈ మార్వాడి వ్యవస్థ కావచ్చు, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్దోళ్లకు వాళ్ళ చేసేటువంటి లంగదందాలల్లా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాటాలు తీసుకుంటారు కాబట్టి ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజల మీద దాడి చేసే స్థాయికి వచ్చింది వాళ్ళు. కానీ ఏంటంటే ఇలా ఎక్కడ చూసినా ఏ పల్లెలో ఏడ చూసినా కానీ వాడు చిన్న ఒక జిలేబీ దుకాణం పెట్టుకునే, ఓ సమోసా దుకాణం పెట్టుకునే వచ్చి కూర్చుంటున్నాడు. స్లోగా వాడలు మొత్తం కొంటున్నారు. అవన్నీ ఇక్కడ వాళ్ళ మీద సంపాదించిన పైసలతోనే చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఫండింగ్ ఇచ్చుకుంటా ఇక్కడ పెద్ద పెద్ద వీళ్ళ సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలని ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ పెద్ద లెవెల్ ఇక్కడ నుంచి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి లోకల్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కానీ జనం తిరగబడతారు. వాళ్ళు అధికం చేస్తే తెలంగాణ వదిలిపెట్టి పోవాల్సి ఉంటది. ఎక్కడో తిక్కలేస్తుంది. ఇది ఆల్రెడీ చర్చలు జరుగుతున్నది కింద. ఆల్రెడీ ఇక్కడ నార్త్ ఇండియాకి వచ్చిన వాళ్ళే బొచ్చడు మంది ఇప్పుడు మొత్తం కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేము అదే చెప్పినాం కదా, ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీస్ కి ఏం చేస్తారు, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఏం చేస్తారు, ఇక్కడ భూములు ఇస్తున్నారు, ఇక్కడ నీళ్లు మనయి, కరెంటు మనది, గాలి మనది, అన్ని మనయే, ఇక్కడ వనరులు అన్ని మనయే, అన్ని ఇక్కడికి వాడుకునేటంటే మొత్తం మనదే. వాళ్ళు అక్కడికి కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని 100% మొత్తం ఆంధ్రలో పెడుతున్నారు. ఇక్కడైనా ఊడ్చే పనులు పాయఖానాలు సాఫ్ చేసి మాత్రం తెలంగాణలోకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటున్నారు. 80% ప్రతి దాంట్లో ప్రతి కంపెనీలో ఇక్కడ తెలంగాణలోకి నౌకలు రావాల్సిందే. అట్లయితేనే ఇది కంట్రోల్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంపెనీలలో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గవర్నమెంట్, నేను ఒక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనలా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనలా, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారనలా, అన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళ వాటాలు పోయి ఇక్కడ రావాల్సిన ఉద్యోగాలు రాక వీళ్ళేమో బతుకులు లేక వీళ్ళు ఆగమాగం తెలంగాణలో చదువుకున్న యువకులు ఆగం వీళ్ళు తిరుగుతున్నారు. ఇలా అట్లా వచ్చిన కదా మీ అసంటోళ్ళు అంతా ఇప్పుడు ఛానల్ పెట్టినా కానీ మీరు తిరుగుతున్నారు కదా, హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి చేసిన వాళ్ళు పట్టుకొని కెమెరా పట్టుకొని మైపాల్గిన వీళ్ళందరూ నీట్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు చాలా మంది జనం సమస్యల గురించి అలా తిరుగుతారు చదువుకున్న వాళ్ళు. నిరుద్యోగం ఒక దిక్కు తాండవం ఆడుతందుకున్న గల కారణాలలో ఇది కూడా ఒక కారణం. ఇటువంటి కంపెనీలన్నీ నార్త్ ఇండియాకి వచ్చిన వాళ్ళు దాంట్లో మార్వాడీస్ కావచ్చు, ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అక్కడ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ మీరు వెస్ట్ సిటీ చూడరు, మొత్తం నువ్వు జూబ్లీస్ బంజారాస్ దాటినాక మొత్తం వాళ్ళే కంప్లీట్ కబ్జా చేసి పడేస్తారు. కంప్లీట్ కబ్జా. ఇలా భూ కుంభకోణాలలో కూడా మొత్తం ఆఫీసర్లు కూడా మరి ఏందో ఈయనకు ఇంత గతంలో ముఖ్యమంత్రికి కేసీఆర్ ఆయన కూడా బీహార్ అయినా, మా మూలాలు బీహార్ అయినాడు కదా, బీహారీ బాబులను మొత్తం వచ్చి ఆయన ఇక్కడ మొత్తం ఆఫీసర్లందరినీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అందరు వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. ఈ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళతో వాటాలు పంచుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అదే పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా ఈయన. సో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ తెలంగాణ మీద ఏంటంటే నాగుంబా పడిగేసినట్టు హైడ్రా పడగబెట్టి బెదిరించుకొని వసూలు చేసేదానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు. కానీ ప్రజలు ఒక్కసారి తిరగబడ్డ నాడు నీ మార్వాడి వ్యవస్థ కావచ్చు, నువ్వు ఎవడైతే అరాచకం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలను దోపిడీ చేసి నిర్దాక్షిణ్యంగా పైసలు వసూలు చేసి బతికేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనం తిరుగుబాటు వస్తుంది. ఇటువంటి చేస్తే మాత్రం బరాబర్ వస్తుంది. అలా నువ్వు దళితులు ఇలుతులు ఎవరైనా ఏ తెలంగాణలోనైనా నేను ఈ కులం ఆ కులం అని చెప్తలేను. తెలంగాణ ప్రజల మీద మీరు బతికేందుకు వచ్చినప్పుడు మీరు ప్రాపర్ బతకండి, పొరిని హక్కులకు ఉండండి. కానీ నువ్వు ఫిజికల్ గా దాడులు చేస్తాన మాత్రం తెలంగాణ జనం కన్నెర్ర చేస్తే ఆ కన్నెర్ర చేసి వచ్చేటువంటి మంటల కాలిపోతారు. ఇదైతే మాత్రం పక్కా. రేపు ఏదో ఒకటి ఇటువంటిది మూమెంట్ కూడా బాంబేలో జరిగినటువంటిది ఎట్లయితే మూమెంట్ జరిగిందో అటువంటి మూమెంట్ రేపు పొద్దుగాల ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. ప్రతి మనుషులు